100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. వంద సంవత్సరాలు దాటిన అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్కు తెరపడలేదు. పైగా ఇంకా పెచ్చరిల్లుతూనే వస్తోంది. అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో పలువురు అధ్యక్షులు, మాజీలు, పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్ తరహాలోనే దాడుల బారిన పడ్డారు. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. దీన్ని బట్టి అమెరికాలో గన్ కల్చర్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి అగ్రరాజ్యం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత కట్టుదిట్టంగా ఉండే అమెరికా సెక్యూరిటీ భద్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సమయంలో ట్రంప్ పై 20 ఏళ్ల థామస్ మాథ్యూ కాల్పులకు పాల్పడ్డాడు. ఓ బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి వెళ్ళింది. దాడికి పాల్పడిన వ్యక్తి పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందినవాడిగా గుర్తించారు. ఈ దాడిలో త్రుటిలో ట్రంప్ తప్పించుకున్నారు. అయితే అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. అగ్రరాజ్యం అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరకు పలువురు ఈ దాడుల బారిన పడ్డారు. అమెరికాలో కాల్చివేతకు గురైన తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్. అమెరికా 16వ అధ్యక్షుడిగా ఉన్న లింకన్ 1865 ఏప్రిల్ 15వ తేదీన హత్యకు గురయ్యారు. తన భార్య మేరీ టాడ్ లింకన్తో కలిసి వాషింగ్టన్లోని ఫోర్డ్స్ థియేటర్లో అవర్ అమెరికర్ కజిన్ అనే కామెడీ షోకు హాజరైనప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లింకన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూశారు. మరో అధ్యక్షుడు జేమ్స్ గ్యారీ ఫీల్డ్ కూడా హత్యకు గురయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోనే ఈ ఘటన సంభవించింది. 1881 జూలై 2వ తేదీన న్యూ ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లడానికి వాషింగ్టన్ రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పుడు చార్లెస్ గిటో అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడ్డ కొన్ని వారాల తర్వాత ఆయన కన్నుమూశారు. అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెక్కే కూడా హత్యకు గురయ్యారు. 1901 సెప్టెంబర్ 6వ తేదీన న్యూయార్క్ బఫెలోలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. 2 బుల్లెట్లు ఆయన ఛాతీలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో గాయపడ్డ మెక్కే సెప్టెంబర్ 14వ తేదీన తుది శ్వాస విడిచారు. అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురయ్యారు. 1963 నవంబర్లో తన భార్య జాక్వెలిన్ కెనడీతో కలిసి డల్లాస్ను సందర్శించినప్పుడు ఆయన కారుపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జేఎఫ్కే పార్క్లాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా ట్రంప్పై దాడి అమెరికా రక్త చరిత్రను మరోసారి గుర్తు చేస్తోంది. తుపాకీ విష సంస్కృతికి అద్దం పట్టింది. 100 సంవత్సరాలు దాటినా అక్కడి గన్ కల్చర్కు తెరపడలేదని తాజా ఘటనతో తేటతెల్లమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.